ఎవ్రీవన్, వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు. ఇవాళ మనం రేషన్ బియ్యంతోనే ఇంట్లో ఉన్న కలర్స్తోనే అంటే న్యాచురల్గా మనకి పసుపు కుంకుమ అలాగే మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఉజాల అవి ఉంటాయి కదా, వాటితోనే ఇంట్లోనే మనం కలర్స్ అనేవి ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూపించేస్తా. చక్కగా న్యూ ఇయర్కి అలాగే సంక్రాంతికి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా మనకి ఇంట్లో ఏ అకేషన్ ఉన్నా కూడా చక్కగా అయితే కనుక ఇలాగ కలర్స్ అనేవి మనమే స్వయంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చక్కగా ఇప్పుడు మీకు బియ్యం కలిపిన తర్వాత కలర్స్ చూపించాను. అలాగే మనకి రంగు వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అన్నది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. చక్కగా ముగ్గులు వేసుకొని మంచి మంచి కలర్స్ వేసుకోండి. ఇంకా అంతేకాకుండా ఈ బియ్యం వల్ల ఉపయోగం ఏంటంటే, మనం ఎలాగైనా ముగ్గు వేసిన తర్వాత తుడిచేస్తూ ఉంటాం కదా, వీటి మీద కింద అవి జీవరాశులు ఉంటాయి కాబట్టి వాటికి ఫుడ్ అనేది మంచిగా దొరుకుతుంది. మన పేరు చెప్పుకొని వాటికి వేస్తాం కదా, చీమలకో వేటికో వాటికి ఉపయోగపడతాయి కదా. కాబట్టి అందుకని చెప్పి ఇలాగ పిండి ముగ్గులు కానీ బియ్యం ముగ్గులు ఇలాగ ఏదైనా యూజ్ చేసుకుంటే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా, మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. అలాగే ఇప్పుడు నేను వేటిని యూజ్ చేసి ఈ కలర్స్ అనేవి ప్రిపేర్ చేస్తాను అన్నదైతే కనుక చూపించేస్తాను, ఒకసారి చూసేయండి. నేనైతే ఇన్ని తీసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను. స్టోర్ బియ్యం అప్పుడు అందరి ఇళ్ళల్లో ఉంటాయి కాబట్టి దాన్ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు దానికోసం అయితే కనుక ఇంట్లో నాకు 2 రకాల కుంకాలు ఉన్నాయి. ఇది రెడ్ కలర్ కుంకుమ, అలాగే ఇంకొకటి ఏంటంటే ఇది చంద్రకాంతం కలర్ ఉంటుంది కదా, ఆ చంద్రకాంతం కలర్ కుంకుమ అనమాట. మీకు ఇంకా కావాలంటే కనుక వేరే కుంకాలు కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే నాకు ఇంట్లో ఎల్లో ఫుడ్ కలర్ ఉంది. ఆ ఎల్లో ఫుడ్ కలర్ని అలాగే రెడ్ కలర్ ఫుడ్ కలర్ ఇది ఏంటంటే గంధం అనమాట. అలాగే బీట్రూట్ జ్యూస్ కొంచెం ఉంటాయి, బీట్రూట్ జ్యూస్ని కూడా నేను తీసుకొని కలర్ ప్రిపేర్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను అనమాట. అలాగే అందరింట్లో నీళ్ళమందు ఉంటుంది కదా, ఇదనే కాదు ఏ నీళ్ళమందు ఉన్నా దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగ ఇంట్లో ఉన్న వాటితోనే నేనైతే కలర్స్ అనేవి ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నా. ఇంకోటి మర్చిపోయాను ఏంటంటే పసుపు ఉంటుంది కదా, అందరి ఇంట్లో అయితే కనుక పసుపు అవైలబిలిటీలోనే ఉంటుంది కదా, ఆ పసుపును కూడా ఫస్ట్ కలర్ మనకి ఏమైనా లేదు అంటే పసుపు కుంకాన్ని ఎక్కువ వాడుతూ ఉంటాం కాబట్టి పసుపును కూడా ఒకసారి మీ లిస్ట్లో యాడ్ చేసేసుకోండి. ఇంకా మీకు ఇంట్లో ఇవి కాకుండా గ్రీన్ ఫుడ్ కలర్ అని వేరే ఫుడ్ కలర్స్ అని ఉంటాయి, లేదంటే కనుక ప్రీవియస్ ఇయర్ తెచ్చుకున్న రంగులు ఉంటాయి కదా, వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేను మీకు వీడియో చూపించేకి ముందే ఒక కలర్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అది మీకు వీడియోలో లైట్ ఆరెంజ్ కలర్ అయితే కనుక నాకు వచ్చిందనమాట. వీడియోలో అయితే కనుక ఏ కలర్ కనిపిస్తుంది అన్నది మీరు ఒకసారి చూసుకోండి. ఇప్పుడైతే రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాను. కావాలంటే ఇడ్లీ రవ్వతో కూడా చేయొచ్చు, కానీ దీంతో కంపేర్ చేస్తే అది ఎక్స్పెన్సివ్ కాబట్టి అది చేయట్లా. మీకు ఒకవేళ ఓకే అనుకుంటే కనుక ఇడ్లీ రవ్వను కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చేతికి బాగా థిక్ కలర్స్ ఉంటాయి కదా, అవి ఏంటంటే కొంచెం చేతికి అంటుకుపోతాయి అనమాట. మీ దగ్గర హ్యాండ్ గ్లౌజ్ ఉంటే హ్యాండ్ గ్లౌజ్ యూజ్ చేయండి, లేదంటే కనుక నార్మల్ కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ని తీసుకొని ఇలాగ మన బ్యాంగిల్తో లాక్ చేసేసుకుంటే ఉండిపోతుంది అనమాట. డార్క్ కలర్స్ ఏవైతే మా చేతికి అంటుకుపోతాయి, చెయ్యి చిరాగ్గా అయిపోతుంది అని అనుకున్న వాళ్ళు మాత్రమే, లేదంటే కనుక ఏం అవసరం లేదు. అయినా నేను యూజ్ చేసే దాంట్లో నీళ్ళ ముందు తప్పితే మిగతా అన్ని రెగ్యులర్ కలర్సే కాబట్టి ఏమీ అంత హార్మ్ఫుల్ అయితే కనుక కాదనమాట. ఫస్ట్ అయితే కొన్ని రేషన్ బియ్యాన్ని తీసుకున్నా, మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తీసుకోవచ్చు. మీకు మిక్సీ జార్లో నలిగేయన్ని. ఇంకా చెప్పాలంటే నేనైతే రెడ్ ఫుడ్ కలర్ని ఇప్పుడు వేసుకొని ఇందులో కలుపుకుంటున్నాను అనమాట. మొత్తం కలర్స్ అన్నీ ఎలా కలిపాను అన్నది మీకు చూపిస్తా, అంటే మీకు కలర్ చేంజ్ అవుతున్నది కనిపించాలి కదా, అందుకని అయితే చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఒక్కసారి మొత్తం నేను రెడ్ ఫుడ్ కలర్ వేసుకున్నాను కదా, ఆ రెడ్ ఫుడ్ కలర్ అంతటిని ఒకసారి బియ్యంలో కలుపుకుంటున్నా. మీరు సేమ్ ప్రొసీజర్ ఇడ్లీ రవ్వలో చేయాలన్నా కూడా ఇంతేనమాట, ఇలాగే చేసుకోవడమే. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి కలర్ ఏమీ కనిపించట్లేదు కదా, ఈ కలర్ ఏం కనిపించదు, ఒకసారి చూపిస్తాను చూసేయండి. ఇప్పుడు మనకు కలర్ ఏమీ కనిపించలేనట్టుంది కదా, ఇప్పుడు దీంట్లో మనకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేయగానే మీకు కలర్ అనేది చేంజ్ అవుతుంది, చూపిస్తాను అది కూడా ఒకసారి చూసేయండి. మనం వాటర్ చేంజ్ చేసుకోవడం అదొక్కటే, వాటర్ వేసుకోవడం అదొక్కటే మనకు కలర్ చేంజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూస్తున్నారా కలర్ అనేది ఎలా చేంజ్ అయిపోయిందో. అలాగే ఏ ఫుడ్ కలర్ కాదు, మనకి ప్రీవియస్ ఇయర్స్ కలర్స్ ఉంటాయి కదా, ఆ కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అన్ని కలర్స్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. మీరు ఇంకా కావాలి అని అనుకుంటే మీకు మల్టీ కలర్స్, మనకి ఒక కలర్లోంచి ఒక కలర్ మిక్స్ చేస్తే మల్టీ కలర్స్ వస్తాయి కదా, అలాగా మన దగ్గర ఒక 5 కలర్స్ ఉంటే దాని నుంచి 15 to 50 కలర్స్ అయితే కనుక చేసుకోవచ్చు అనమాట. అది మన క్రియేటివిటీ లెవెల్స్ మీద అయితే ఆధారపడి ఉంటుంది. నేను ఇప్పుడు
యూజ్ చేసిన ఈ రెడ్ కలర్ అనేది నేను ప్రీవియస్ మీకు పౌడర్ చూపించాను కదా, దానికి ఏంటంటే సేమ్ ఇంతే కలిపాను. నాకేంటంటే ఆ కలర్ వచ్చింది కదా, ఇంకా డార్క్గా కలుపుకుంటే కొంచెం డార్క్ కలర్ వస్తుంది అన్న ఆలోచనతో అయితే కనుక నేను మళ్ళీ కలుపుతున్నాను అనమాట. కొంచెం డార్క్ కలర్ రావడం కోసం అయితే కొంచెం పౌడర్, ఇంకా ఎక్స్ట్రా పౌడర్ అయితే వేసుకొని కలుపుకుంటున్నా. మనం వాటర్ కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ ఈ లాస్ట్ ఇయర్ ఒక 20 రూపీస్కి ఇచ్చి ఉండొచ్చు. ఇప్పుడైతే కనుక 30 చేస్తారు, 50 చేస్తారు అన్నది వాళ్ళ ఇష్టం కదా. ఎందుకంటే వాళ్ళు కలర్స్ తెచ్చుకోవాలి, అన్నీ కొనుక్కోవాలి కాబట్టి వాళ్ళు ఆ ప్రైజెస్ అయితే ఇస్తారు. మనం ఇంట్లోనే ఇలాగ ఉన్న వాటితో కూడా మీరు ఈసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే సుక్కు విత్ లడ్డు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. ఇప్పుడు చూసారా ఎలా కనిపిస్తుందో, ఇది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ బయట అయితే కనుక ఆంజనేయ స్వామి బొట్టు కలర్ ఉంటుంది కదా, దానికన్నా బాగా డార్క్గా అయితే కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నా చేతిది ఇంకా దాన్ని అయితే కనుక తీసేస్తాను. తీసేసి ఇప్పుడు ఇంకా క్లియర్గా అయితే కనుక మీకు చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఇవి 1 ఇయర్ వరకు కూడా నిల్వ ఉంటాయి. నిల్వ ఉండాలంటే ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు మనం వాడతాం కదా, వాడిన తర్వాత వాటిని మళ్ళీ ఎండలో పెట్టుకొని మళ్ళీ తీసేసుకోండి. అలా ఎండలో పెట్టుకొని తీసేసుకున్నప్పుడు మాత్రమే మనకి స్టోర్ చేసుకుంటే మంచిగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు చూసారా అసలుకి ఎంత మంచి కలర్లో కనిపించిందో, మనకి భోజనాల్లో ఫుడ్ కలర్ ఉంటుంది కదా, సేమ్ ఆ కలర్ అనమాట. ఇప్పుడైతే ఆ కలర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో ఫుడ్ కలర్ ఉంటుంది కదా, ఆ ఫుడ్ కలర్. మీరు కలర్స్ కలుపుకునేటప్పుడు కూడా ఇప్పుడు రెడ్ కలర్కి సంబంధించినవన్నీ ఒకసారి కలిపేసుకోండి. గ్రీన్ కలర్కి లైట్ గ్రీనా, డార్క్ గ్రీనా అవన్నీ ఒకసారి, ఎల్లో కలర్కి అలాగే ఇప్పుడు నేను ఎల్లో ఫుడ్ కలర్ తర్వాత ఎల్లో కలర్కి సంబంధించిన కలర్స్ అన్నీ కలిపేసుకుంటే మనకి చేతికి అంటుకున్నది ఉంటుంది కదా, అది సెట్ అయిపోతుంది. లేదంటే డార్క్లో నుంచి లైట్గా రావాలంటే మళ్ళీ మనకి కలర్ డిఫరెన్స్ అనేది వచ్చేస్తుంది. మీరు డార్క్లో నుంచి లైట్ కలర్లోకి రావాలనుకోండి, అప్పుడు మళ్ళీ మీరు అలాగ చేసుకోండి. ఆ కలర్ కొంచెం ఈ కలర్ కొంచెం వేసుకున్నారనుకోండి, మనకి మళ్ళీ వేరే కలర్ అయితే కనుక వస్తుంది అనమాట. ఇప్పుడు నేను వేసింది ఎల్లో ఫుడ్ కలర్ కదా, మనకి చూసారా ఎల్లో కలర్లోకి అయితే కనుక వచ్చేసినాయి అనమాట. వీటిని కావాలంటే ఎండలో ఆరబెట్టుకోవచ్చు. ఇప్పుడు నాకు గాలి అనేది చాలా బాగా వేస్తుంది అనమాట. ఎండతో అయితే కనుక పని ఏమీ ఉండదు. అందుకని చెప్పి కొంచెమేమో అటు ఎండ కాదు ఇటు నీడ కాదు అన్నట్టుగా అయితే కనుక మిడిల్లో అయితే నేను వీటిని ఎండబెట్టుకున్నాను అనమాట. ఒక 20 మినిట్స్ బాగా ఎండ ఉంది, గాలి కూడా ఉంది కాబట్టి ఒక 20 మినిట్స్ సరిపోతాయి. ఎండ లేదు అనుకుంటే ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్నా కూడా సరిపోతాయి అనమాట. ఇప్పుడు నేను ఇంకొక కలర్ ఏంటంటే గంధం కలర్ తీసుకుంటున్నా. మీకు గంధం పౌడర్ అయినా వేసుకోవచ్చు. నా దగ్గర ఈ పేస్ట్ అవైలబిలిటీలో ఉంది కాబట్టి ఈ పేస్ట్ని అయితే వాడేసాను అనమాట. చక్కగా ఇదే మొత్తం బియ్యాన్ని అంతటికి కలిపేసిన తర్వాత కొంచెం వాటర్ డ్రాప్స్ అయితే యాడ్ చేసుకుంటే మనకు చక్కగా మంచి గంధం కలర్ ఉంటుంది కదా, అదైతే వస్తుంది అనమాట. గంధం కలిపినప్పుడు మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట. చక్కగా ఇలాగ ఇంట్లో కూడా చేసుకోండి. అలాగే ఇంకొకటి ఏంటంటే, పేపర్ మీద మనం ఇలాగ ఆరబెట్టామనుకోండి, కొంచెం ఆరిన తర్వాత మనకి బియ్యం అనేవి కొంచెం ఆరిన తర్వాత పేపర్ మీద ఆరబెట్టుకోండి. లేదంటే ఏమవుతుందంటే తడి తడిగా ఉన్నప్పుడు పేపర్ మీదకి వేసేస్తే పేపర్ అనేది పీల్చేసుకుంటుంది అనమాట. కుదిరితే ప్లేట్స్ మీద పెట్టుకోవడానికే చూడండి. నేను కొంచెం ఆరిన తర్వాత పేపర్ మీద పెట్టుకున్నా. అలాగే కావాలంటే కవర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఏదైనా కొంచెం ఆరిన తర్వాత పెట్టుకున్నారనుకోండి, అది బాగుంటుంది అనమాట. ఇప్పుడు అందరి ఇంట్లో ఉండే పసుపునైతే నేను యూజ్ చేశాను. పసుపు ఎంత కావాలంటే అంత వేసుకుంటే, ఏ కలర్ అయినా మనకి డార్క్గా కావాలంటే బాగా థిక్గా వేసుకోవాలి. అదే లైట్గా కావాలంటే కనుక నార్మల్గా కలిపేసుకున్నాం అనుకోండి, అది లైట్గా వస్తుంది. ఎందుకు ఇంత వేరియేషన్ వస్తుంది అంటే, బియ్యం కూడా పిండి కదా, ఆ పిండిలోంచి ఆ కొంచెం కలర్ అనేది డామినేట్ చేసుకుంటే రావాలి కాబట్టి మనకి కలర్ అనేది పేలిపోయినట్టు అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్గా బీట్రూట్ జ్యూస్ వేసుకుంటున్నాను. నేను ఈ బీట్రూట్ జ్యూస్ని కొంచెం పల్స్గా చేసుకున్నాను అనమాట. అదే కనుక మంచి డార్క్గా దాని ఒరిజినల్ కలర్ ఎలా ఉందో అలాగ వాటర్ ఏం వేయకుండా మిక్సీ పట్టేసుకొని ఆ జ్యూస్ని పిండుకున్నాం అనుకోండి, మంచి కలర్ వస్తుంది. నేను కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టిన, అంటే నా దగ్గర ఉన్న బీట్రూట్ జ్యూస్ని వాడాను కాబట్టి అదేంటంటే అంతగా లైట్ ఇటుక పొడుం కలర్ ఉంటుంది కదా, ఆ ఇటుక పొడుం కలర్ అయితే కనుక నాకు వచ్చిందనమాట. లైట్ కలర్స్ కావాలంటే అలా చేసుకోండి. ఈ బీట్రూట్ జ్యూస్ కానీ క్యారెట్ జ్యూస్ కానీ యాడ్ చేసినప్పుడు మనం బాగా డార్క్గా అయితే ఎలాగున్నది అలాగే పట్టుకొని యాడ్ చేసుకుంటే కనుక మంచి బెనిఫిట్స్ అనేవి వస్తాయన్నమాట. తర్వాత నేను చంద్రకాంతం కలర్ వాడుతున్నాను కదా, మనకి ఇందులోనే రెగ్యులర్గా యూజ్ చేసే మెరూన్ కుంకుమ ఉంటుంది. కొంతమంది రెడ్ కలర్లోనే కొంచెం ఆరెంజ్ షేడ్ ఉన్నట్టు ఉంటుంది కదా, ఆ కుంకుమ వాడతారు. అలాగే కుంకుమలోనే 4-5 రకాల కుంకుమలు ఉంటాయన్నమాట.
వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ చంద్రకాంతం కలర్కి అయితే కనుక ఇది అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ కొంచెం బియ్యం వేసుకొని నేను కుంకుమ యాడ్ చేసుకుంటున్నాను. మనం కుంకుమలే కాకుండా ప్రీవియస్ కలర్స్ ఇప్పుడు పింక్ గ్రీన్ కావాలంటే గ్రీన్కి గ్రీన్ ఫుడ్ కలర్ వాడుకోండి. పింక్ కలర్ కావాలి అని అనుకుంటే కనుక మన కుంకుమలో ఉంటాయి. లేదంటే కనుక కొంచెం కలర్ని అయితే కనుక ఖచ్చితంగా కొనుక్కున్నాం అనుకోండి, ఆ కలర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. అలాగైతే వస్తుంది. ఇప్పుడు నేను వేసుకున్నది రెడ్ కలర్ కుంకుమ, అందుకని నాకు రెడ్ కలర్లోకి అయితే కనుక వస్తున్నాయి అనమాట. మనం బాగా డార్క్గా కలుపుకోండి అంతే. నేను చూపించిన దానికన్నా ఇంకా డార్క్గా కలుపుకున్నారనుకోండి మీకు అనేది చక్కగా వస్తాయి అనమాట. అదొక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే మళ్ళీ రెడ్ కలర్తో అయిపోయింది కదా, ఫైనల్గా అయితే కనుక నీలిమందుని వేసుకుంటున్నాను. నీలిమందు వేసుకున్నప్పుడు చూసుకొని వేసుకోండి, మిగతా వాటి మీద కూడా చిమ్మేస్తుంది అనమాట. ఇది కూడా మీకు ఎంత రిక్వైర్మెంట్ అనుకుంటే అంత అలాగైతే కనుక వేసేసుకొని చక్కగా కలుపుకొని నీడకు కానీ ఎండకు కానీ అది మీ ఇష్టం. ఇది ఏది లేకపోతే ఫ్యాన్లో కూడా ఆరబెట్టుకోవచ్చు అనమాట. చక్కగా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆరబెట్టేసుకోవడమే. నాకు ఇవన్నీ తొందరగా ఎండిపోయినాయి, కానీ బీట్రూట్ జ్యూస్ వేసాను కదా అది మాత్రం కొంచెం తొందరగా అయితే కనుక ఎండలేదనమాట. ఇప్పుడు నేను కలుపుకున్న కలర్స్ ఇవి. మీకు ఇంకా కలర్స్ ఆప్షన్స్ ఉంటే కనుక ఇంకా కలుపుకోండి. మిక్స్ అండ్ మ్యాష్ చేస్తే వేరే కలర్ వస్తుంది కాబట్టి ఆ కలర్ని కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వరకే నాకు ఇవి సరిపోతాయి, ఎందుకంటే మాకు ఇక్కడ ప్లేస్ ఉండదు కాబట్టి ముగ్గులు వేసి అంత, అందుకని ఈ మినిమం కలర్స్ అయితే ఉంటాయి సరిపోతాయి అన్న ఉద్దేశంతో అయితే కనుక నేను ఇన్ని కలర్స్ మాత్రమే చేసుకున్నాను అనమాట. ఇప్పుడు మీరు ఒక దాంట్లో ఒకటి మిక్స్ అండ్ మ్యాష్ చేస్తే మీకు వేరే కలర్ అనేది డెఫినెట్గా వస్తుంది. అది చాయిస్ అనేది మీది. మీకు ఇంకా కావాలి అనుకుంటే కనుక ఇలా చేసుకోండి. ఇప్పుడు ఒక 20 మినిట్స్ ఆరిన తర్వాత చక్కగా ఆరిపోతాయి కదా. ఇప్పుడు ఆరిపోయిన వాటిని మనం మిక్సీ పట్టుకోవడమే. చక్కగా మిక్సీ పట్టుకున్నప్పుడు పిల్లలు మాత్రం కొంచెం దూరంగా పెట్టండి. ఎంత మంచిగా ఎండితే అంత బాగా వస్తాయి. అలాగే బీట్రూట్ది ఎండలేదని చెప్పాను కదా, లాస్ట్లో వరకు అయితే కనుక ఉంచేసి దాన్ని లాస్ట్లో కొంచెం చెమ్మగా ఉండగానే వస్తుందా రాదా అన్నట్టు వేసాను, కానీ అది కూడా మంచిగానే వచ్చేసింది అనమాట. లైట్గా చెమ్మ ఉన్నా పర్లేదు వేసేసుకోవచ్చు, కానీ తర్వాత ఒక్కసారి మీరు ఆరబెట్టుకోండి. మనకి ఎండలో ఎంత మంచిగా ఎండితే అంత. ఒకవేళ ఎండ లేకపోయింది అనుకోండి, మామూలుగా మనకి బాల్కనీలోకి తగులుతుంది కదా, ఆ ఎండలోనైనా పెట్టుకోండి, అక్కడ కూడా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. చక్కగా ఇప్పుడు మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్నప్పుడు కూడా ఎలాగంటే బాగా ఫైన్ పౌడర్ కింద చేసేసుకోవాలి. బాగా ఫైన్ పౌడర్ అయితేనే, లేదంటే గర్గర్గా చేసుకున్నాం అనుకోండి గర్గర్గా వస్తుంది. మీకు ఇంకా మీరు మిక్సీ పట్టినప్పుడు పైన మూతకైతే అంటుకుంటుంది అనమాట. బాగా పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్లో కూడా వచ్చేస్తుంది. ఇంకా మీకు ఓపుకుంది, మాకు ఇంకా మంచిగా కావాలి అని అనుకున్నారనుకోండి, జల్లెడ ఉంటుంది కదా, జల్లెడలో పెట్టుకొని జల్లిచ్చేసుకోండి. అప్పుడు ఏంటంటే ఇంకా మంచిగా అయితే కనుక వస్తుంది అనమాట. ఫైన్ పౌడర్ కింద అయ్యి పైన ఏంటంటే మనకు జల్లిచ్చినప్పుడు కొంచెం బరకగా ఉన్నది ఉండిపోయి కింద అయితే కనుక స్మూత్గా ఉన్నది పడుతుంది. కాబట్టి ఒక్కసారి దాన్ని కూడా ట్రై చేయండి. ఇప్పుడు నేను చూపించాను కదా, ఇంకా స్మూత్గా అయితే రావాలి. ఎంతవరకు అని మీకు తెలియాలి అని అంటే, మనం కింద నేల మీద ముగ్గు వేసుకుంటాం కదా, ముగ్గు గీత ఎలా వచ్చిందో అలాగ పిండితో వేసినప్పుడు కూడా, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కలర్స్ ఉన్నాయి కదా, ఆ కలర్స్తో వేసుకున్నప్పుడు కూడా మనకి గీత అనేది అంత స్మూత్గా రావాలన్నమాట. అంతవరకు మనం మిక్సీ పట్టుకోవాలి. ఇవేవి వద్దు, ఎంత కష్టం ఎందుకు అని అనుకుంటే కనుక చాయిస్ అనేది మీదనమాట. ఇంకా కొంతమంది ఏంటంటే చీమలకో లేదంటే వేటుకోవట్లకి ప్రాణులకి ఇలా కష్టపడడం పావుగంట అరగంట వాటికి మేత అయినా ఉంటుంది కదా అనుకున్న వాళ్ళైతే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. ఏదైనా మంచికే కదా, ఒకసారి అలా కూడా ఆలోచించుకొని చేయండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇక్కడ మూతలో చూసారా మంచి పౌడర్ అయితే కనుక వచ్చేస్తుంది అనమాట. పౌడర్ కింద వచ్చేస్తుంది. ఇప్పుడు దాన్ని ఒకసారి నేను గీత కూడా గీసి చూపిస్తాను. చక్కగా అయితే కనుక వేసుకొని మనకి కలర్ చూసారా, నేను ఎంత డార్క్గా కలిపితే ఈ కలర్ అయితే వచ్చింది. మీరు ఆ ప్లేట్లో చూస్తే కనుక తెలుస్తుంది. అందు గురించి అని నేను కలిపిన దానికన్నా కూడా ఇంకా డార్క్గా కలపండి అని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు మీకు ప్లేట్లో అది సరిగ్గా కనిపిస్తుందో లేదో కానీ ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి. నాకు వచ్చిన పౌడర్ అయితే కనుక ఇలా వచ్చిందనమాట. మీకు వీడియోలో చూపించేయడానికి ఒకలా ఉంటుంది, నార్మల్గా వేసేటప్పుడు ఒకలా ఉంటుంది కాబట్టి చూసుకోండి. నేను ఇప్పుడు కింద గీత గీస్తున్నాను చూసారా, చక్కగా అయితే వస్తుంది కదా. అలాగా మీకు ఇంకా ఓపుకుంది అనుకోండి, ఇంకా ఫైన్ పౌడర్ కింద కావాలి అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు, కానీ ఇంత సరిపోతుంది. అంటే మనకి ముగ్గు వేసేటప్పుడు ఇలాగైతే కలర్స్ మనం వేసుకుంటాం కదా, కలర్స్ వేసుకున్నప్పుడు కొంచెం మంచిగా అట్రాక్టింగ్గా అయితే కనిపిస్తాయి అన్నమాట. చక్కగా వీటిని అన్నిటినీ ఇలాగ పౌడర్ చేసేసి
చేసుకున్నా, నేను ఏమేమి చేశానో అవన్నీ పౌడర్లు అయితే చూపిస్తానన్నమాట. మీరు కూడా ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఓపిక ఉంది, నేను కూడా ఇలా చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. వచ్చిన కలర్స్లో మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చేసుకుంటే మీకు ఇంకా డబల్ కలర్స్ అనేవి వస్తాయి అన్నమాట. అది మీ ఓపిక, మీ ఇంట్రెస్ట్, మీ టాలెంట్. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే సుక్కు విత్ లడ్డు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చక్కగా న్యూ ఇయర్కి అలాగే మనకి వచ్చే సంక్రాంతికి కూడా ఇలాగ ప్రిపేర్ చేసుకోండి.